అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్ అనుకుంట. ఈ రోజు మనం ఒక స్పెషల్ టాపిక్ అండి. ఈ మధ్య కాలంలో చాలా జ్యూస్ సెంటర్ లో మీరు చూసే ఉంటారు, ప్రోటీన్ ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్ లాంటివి కాకుండా వీట్ గ్రాస్ జ్యూస్ అనేది అమ్ముతున్నారు. చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యలో వీట్ గ్రాస్ జ్యూస్, గోధుమ గడ్డి రసం అంటారు. ఈ గోధుమ గడ్డి జ్యూస్, వీట్ గ్రాస్ జ్యూస్ వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏందో ఈరోజు తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే దీంట్లో మనకు పోషకాలు చాలా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఎక్కువ ఉంటది. కాబట్టి చాలా మంది ఈ జ్యూస్ తీసుకోవడం మొదలు పెట్టారు రీసెంట్ టైంలోనే. ముఖ్యంగా ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనకు న్యూట్రియంట్ రిచ్ జ్యూస్ అన్నట్టు చాలా చాలా హెల్దీ న్యూట్రియన్స్ చాలా ఉంటాయి. ఇందులో చూస్తే కనుక ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే మరియు బి కాంప్లెక్స్ సంబంధించిన అన్ని విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, సి, ఈ, కే మరియు బి కాంప్లెక్స్ సంబంధించిన అన్ని విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఇది న్యూట్రియంట్ రిచ్ జ్యూస్ అంటారు. ఇది కాకుండా ఇందులో మనకు ఎంజైమ్స్ మరియు ఎమినో యాసిడ్స్ కూడా చాలా ఉండడం వల్ల మెటబాలిజం కి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో అట్లా ఇది న్యూట్రియంట్ రిచ్ జ్యూస్ అంటారు. ఇది కాకుండా వీట్ గ్రాస్ జ్యూస్ లేదా గోధుమ గడ్డి జ్యూస్ మనకు ముఖ్యంగా బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. దీన్ని డీటాక్సిఫైయింగ్ జ్యూస్ అంటాం. అలాగే మన బ్లడ్ ని ప్యూర్ చేస్తుంది. సో ఇంప్యూరిటీని తీసేసి బ్లడ్ లో దాన్ని ప్యూరిఫై చేస్తుంది. సో దీన్ని డీటాక్సిఫైయింగ్ జ్యూస్ లేదంటే బ్లడ్ హెల్త్ ఇంప్రూవ్ చేసే జ్యూస్ అంటాం. ముఖ్యంగా ఇది లివర్ ని బాగా క్లీన్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ లివర్ మెయిన్ ఆర్గన్ మన బాడీలో వ్యర్థ పదార్థాలు తీసేయడంలో. సో ఈ లివర్ ని డీటాక్సిఫై, లివర్ ని క్లీన్ చేయడానికి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ గానీ ఈ గోధుమ గడ్డి రసం గానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంలో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తాయండి. అది కాకుండా వూండ్ హీలింగ్, ఎక్కడైనా మనకు దెబ్బ తాకి పుండ్లైనా గానీ అల్సర్లు అయినా గానీ ఈ వీటిని హీల్ చేయడంలో ఈ గోధుమ గడ్డి రసం చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా మనకు ఇది యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా తగ్గించే గుణం ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కి ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా మన వెయిట్ తగ్గించడంలో కూడా మనకి గోధుమ గడ్డి రసం చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో ఈ వాళ్ళు వీట్ గ్రాస్ జ్యూస్ రెగ్యులర్ తీసుకునేందుకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇది కాకుండా మన గుండె యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో కూడా మనకి వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, మరియు గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఇది గోధుమ గడ్డి రసం తీసుకోవడం వల్ల వాళ్ళకి హార్ట్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మనకు ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు స్కిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఈ గోధుమ గడ్డి రసం రెగ్యులర్ తీసుకోవడం వల్ల. సో ఆ విధంగా మనకి ఏజింగ్ అయినట్టు కూడా తెలియదు. ఇది కాకుండా ముఖ్యంగా చాలా మందికి నోటికి దుర్వాసన బాగుంటది. సో అలాంటి వాళ్ళు ఈ బ్యాడ్ బ్రెత్ లేదంటే బాడీ నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టడంలో కూడా మనకి ఇది వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ గోధుమ గడ్డి రసం రెగ్యులర్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మన జాయింట్స్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో కూడా మనకు ఈ వీట్ గ్రాస్ చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా అదర్ రుమటైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ గోధుమ గడ్డి రసం లాంటి వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవచ్చు రెగ్యులర్ గా. మరి ఏ విధంగా తీసుకుంటే మనకి ఇది సేఫ్ అండ్ బెనిఫిట్ చేస్తుంది ఈ గోధుమ గడ్డి రసం అంటే బెస్ట్ ఏంటంటే మనకు ఫ్రెష్ గా ఈ ఫ్రెష్ గోధుమ గడ్డి అది ఇంట్లో పెంచుకోవచ్చు, లేదంటే బయట ఎక్కడైనా కొన్ని జ్యూస్ సెంటర్లు అమ్మితే అక్కడ తెచ్చుకోవచ్చు. బెస్ట్ ఈజ్ ఇంట్లో మనం గోధుమల్ని నానబెట్టి స్ప్రౌట్స్ వచ్చినాక మొలకలు వచ్చినాక వాటిని మనము గడ్డి వచ్చేటట్టుగా పెంచుకుంటేనే బెటర్. సో దట్ లాంగ్ టర్మ్ లో అదే మంచిది. సో ఫ్రెష్ గోధుమ గడ్డిని తీసుకొని దాన్ని జ్యూస్ లో వేసి కొన్ని వాటర్ పోస్తే మనకు అది గోధుమ గడ్డి రసం అవుతుంది. సో కాకపోతే స్టార్టింగ్ మాత్రం కేవలం 15 ml తో స్టార్ట్ చేసి తర్వాత 30 ml వరకు తీసుకోండి. దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుని తాగండి. సో మోర్ దెన్ 30 ml పర్ డే, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. స్టార్టింగ్ 15 ml తో తీసుకోవాలి, అప్ టు 30 ml పర్ డే, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. దాన్ని డైల్యూట్ చేసుకోవాలి కంపల్సరీ వాటర్ తో. సో ఎంప్టీ స్టమక్ లో తీసుకోవడం చాలా మంచిది. ఇది కాకుండా గోధుమ గడ్డి, ఫ్రెష్ గోధుమ గడ్డి దొరకట్లే అంటే మనం గోధుమ గడ్డి పౌడర్, వీట్ గ్రాస్ పౌడర్ దొరుకుతుంది ఆన్లైన్ లో, అమెజాన్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఆ పౌడర్ ఫామ్ లో తీసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ దొరకనప్పుడే. అదర్వైజ్ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఫ్రెష్ గా గోధుమ గడ్డి దొరికితే యాజ్ ఇట్ ఈస్ గోధుమ గడ్డినే తీసుకోండి. వీట్ గ్రాస్ లేదంటే పౌడర్ రూపంలో తీసుకోండి. వీట్ గ్రాస్ పౌడర్ అంటాం. అది 1 to 2 teaspoons మనం వాటర్ లో కలుపుకొని దాంట్లో కొంచెం నిమ్మరసము, హనీ వేసుకొని కూడా తాగొచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. ఇది కాకుండా మనకు ఈవెన్ వీట్ గ్రాస్ క్యాప్సూల్స్ ఆర్ టాబ్లెట్స్ ఫామ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి, ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. సో ఈ టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ మనకు డైలీ 2 to 3 తీసుకోవచ్చు. బట్ ఇది థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఎప్పటికైనా ఫ్రెష్ గా వీట్ గ్రాస్ రూపంలో తీసుకోవడం, సెకండ్ ఆప్షన్ పౌడర్,
థర్డ్ ఆప్షన్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్. సో వీట్ గ్రాస్ స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు. మనం పౌడర్ గానీ జ్యూస్ ని మనము ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఎనీ ఫ్రూట్స్, యాపిల్ గానీ, బనానా గానీ, పైనాపిల్ గానీ. సో దాంట్లో మీరు కొంచెం హనీ వేసి తీసుకొని స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. లేదా వీట్ గ్రాస్ పౌడర్ ని మీరు సూప్ లో కలిపి తీసుకోవచ్చు, వెజిటబుల్ సూప్ లేదా సలాడ్స్ తో కలిపి తీసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో డైలీ జ్యూస్ కేవలం మాక్సిమం 30 to 60 ml కంటే ఎక్కువ తీసుకోవద్దు. డైల్యూట్ చేసి తీసుకోండి. స్టార్టింగ్ 15 ml తో మొదలు పెట్టండి, అప్ టు 30 to 60 ml తీసుకోవచ్చు. పౌడర్ అయితే కనుక, వీట్ గ్రాస్ పౌడర్ అయితే కనుక 3 to 5 grams per day, అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు. టాబ్లెట్స్ అయితే 2 to 3 per day. సో ఎప్పుడైనా స్టార్టింగ్ వెరీ స్మాల్ డోస్ తో స్టార్ట్ చేయండి, తర్వాత మెల్లమెల్ల పెంచుకుంటూ వెళ్ళవచ్చు. సో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ గానీ, ఈ గోధుమ రసం గానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఇది డయాబెటిక్ పేషెంట్స్ గానీ, ఏజ్డ్ వాళ్ళు, చిన్న పిల్లలు దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్ తీసుకుంటే మీరు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో దీని హెల్త్ బెనిఫిట్స్ మీరే పొందుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.